ప్యాసింజర్ల శాపనార్థాలు, కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు, డీజీసీఏ ఒత్తిళ్లు, అంతర్గత కుదుపులు మొత్తంగా ఇండిగో బ్రాండ్ వాల్యూకి ఎంతో కొంత ఖత్తరైతే పడింది. ఇది పరోక్షంగా జరిగిన నష్టం మాత్రమే. ప్రత్యక్ష నష్టం ఏంటి అంటే తొలి రోజు ఇండిగో షేర్ ధర 15% పతనం అవ్వడం. దీంతో దాదాపు 40,000 కోట్లు హుష్కాకి అయిపోయినట్టు లెక్క తేలుతోంది. సో ఇండిగో గాయపడింది సరే, ఇండిగో ఓవర్ యాక్షన్తో దేశానికి ఎంత గాయమైంది? ప్రాథమిక అంచనాలు ఏం చెప్తూ ఉన్నాయి చూద్దాం. పావు భాగం పర్యాటక రంగం అవుట్. వెలవెలబోయిన టూరిస్ట్ నగరాలు, చితికిపోయిన చిన్న వ్యాపారాలు, ఢిల్లీలోనే బిజినెస్ కు 1000 కోట్ల గండి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇండిగోతో తీవ్ర గాయం. 10 రోజులవుతున్నా దేశాన్ని పీడిస్తూనే ఉంది ఇండిగో సంక్షోభం. నిన్నటికి నిన్న 220 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 1 నుంచి దాదాపు 4000 ఇండిగో ఫ్లైట్ సర్వీసులు ఆగిపోయి లక్షల మంది ప్యాసింజర్ల ట్రావెల్ ప్లాన్లు గందరగోళంగా మారిపోయాయి. దీంతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఫీల్డ్ ఏదంటే పర్యాటక రంగమే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా పర్యాటకుల సందడే లేదు. టూరిజంపై ఆధారపడిన రాష్ట్రాల్లో 60% దాకా పర్యాటకుల సంఖ్యలో కోత పడింది. ముఖ్యంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు గత వారం రోజులు టూరిస్టులు లేక బోసిపోయి కనిపించాయి. ఢిల్లీ, జైపూర్, జోధాపూర్, ఉదయ్పూర్, జైసల్మేర్, బికనీర్, కులు మనాలి, సిమ్లా, కశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్ నగరాల్లో పర్యాటకుల రద్దీ భారీగా తగ్గింది. ముందస్తుగా బుక్ చేసుకున్న టూరిస్టుల టికెట్లు రద్దు కావడంతో పర్యాటక రంగమే కాదు, దానిపై ఆధారపడ్డ అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వ్యాపారాలను బాగా దెబ్బతీసింది ఇండిగో సంక్షోభం. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సగటున 1,50,000 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తారు. అందులో దాదాపు 50,000 మంది వ్యాపారులు, పర్యాటకులే. గత వారం రోజుల్లో ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల్లో వేలాది బుకింగ్లు రద్దయ్యాయి. స్థానికుల కంటే వచ్చిపోయే ప్రయాణికులతోనే వీళ్లకు బిజినెస్ అయ్యేది. డిపెండ్ అయ్యే ఢిల్లీ మార్కెట్లలో గత 10 రోజుల్లో జనసంచారం 25% వరకు తగ్గింది. రాజధాని ఢిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు 1000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు లెక్క కట్టింది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. దేశవ్యాప్తంగా మిగతా ప్రధాన నగరాల్లో ఎంత బిజినెస్ కు గండిపడిందన్న లెక్క అంచనాలకు అందడం లేదు. పైగా ఇది నార్త్ లో పీక్ వెడ్డింగ్ సీజన్. ఇండిగో విమానాలు ఆగిపోవడం, ఇతర ఎయిర్లైన్స్ కూడా టికెట్ రేట్లు భారీగా పెంచడంతో లక్షలాది మంది పెళ్లిళ్లకు వెళ్లలేక ఆగిపోయారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్లు కూడా వెనక్కు తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లపై కూడా పరోక్ష ప్రభావం చూపింది ఇండిగో ఎపిసోడ్. గుత్తాధిపత్యం ఉన్న సంస్థలతో ఎప్పటికైనా ఇబ్బందేనన్న భయంతో స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో రిలయన్స్ జియో సంస్థ 40%, అదానీ నేతృత్వంలోని ఎనర్జీ, పోర్టులకు సంబంధించిన షేర్లు 20%కి పైగా నష్టపోయాయి. కోలుకోవడానికి ఇప్పటికీ తంటాలు పడుతున్నారు. ప్యాసింజర్లను అవస్థ పెట్టడమే కాదు, పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసిన ఇండిగో సంస్థ నిర్వాకంపై సీరియస్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మార్గాల్లో తిరిగే ఇండిగో విమానాల్లో 10% కోత విధించింది. వాటిని మిగతా ఎయిర్లైన్స్ కు కేటాయించింది. అటు ఇండిగో కార్యకలాపాల్ని నిశితంగా పరిశీలిస్తోంది ఏవియేషన్ మినిస్ట్రీ. ఇందుకోసం 8 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఇండిగో కార్పొరేట్ ఆఫీసులో కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది డీజీసీఏ. విమానాలు, పైలట్ల సంఖ్య, పని గంటలు, స్టాండ్ బై సిబ్బంది, ఎఫ్డిటిఎల్ నిబంధనల అమలు, ఇలా వర్క్ ఆడిట్ పై లోతుగా ఆరా తీస్తోంది. ఇకపై ప్రతిరోజు ఇండిగో హెడ్ క్వార్టర్స్ లో సర్కారు తరపున 2 ఆఫీసర్లు డ్యూటీలో ఉంటారు. సో దేశానికి ఇంత గాయం చేసిన ఇండిగోపై డేగ కన్ను వేసింది మోదీ సర్కార్.